మరి ఒక దినాన్ని మన దగ్గర ఇచ్చినందుకు వందనాలయ్యా. అయ్యా ఈ దినాన్ని చూడలేక అనేక మంది ఉన్నప్పటికీ నాయన మమ్మల్ని మీరు వెనుకున్నందుకు నీకు వందనాలయ్యా. ముఖ్యంగా ఈ కూడికను బట్టి మీరు మహిపోందని నాయన, కూడికి ఏర్పరచుకున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా జన్మదినం జరుపుకుంటున్న సతీష్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి అయ్యా. వాక్యానుసారమైన జీవితాలను మాకు దయచేయండి అయ్యా. అయ్యా మేము ఏ విధంగా జీవించాలో మీరు మాకు నేర్పించండి అయ్యా. అయ్యా ఈ కూడిక ముగింపు వరకు మీరే తోడుగా ఉండమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఈరోజు అంశం ఏంటి అంటే, తల్లిదండ్రులు ఉన్నారు కదండి ఇక్కడ చాలా మంది, వాళ్ళ గురించి సంతానం గురించిన వాగ్దానాలు. మీ పిల్లల కొరకు దేవుడు బైబిల్లో ఏం రాసి ఉంచాడు అవి మీరు ఇప్పటి వరకు చూసారా చూడలేదా? ఒకవేళ చూడనట్లయితే ఈరోజు మనం చూద్దాము. మొదటిగా కీర్తనలు 127వ అధ్యాయము 3వ వచనం. ఇది అందరికీ తెలిసిన వాగ్దానమే కదండి. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. కుమారులనే ఎందుకు బైబిల్లో రాశారు? ఎక్కువ సార్లు కుమారులు 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 కుమారుడు అంతే. కుమార్తెలు చాలా తక్కువ కదా. అయితే కుమార్తెలను కూడా దేవుడు ఎక్కడ తక్కువ చేయలేదు, అది మనం ముందు చూద్దాము. అయితే కుమారులు కాదు కానీ పిల్లలు, మీకు ఉన్న పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఆయన అనుకున్నాడు కాబట్టి మీకు గర్భఫలం ఇవ్వడం జరిగింది, కుమారుడిని కానీ కుమార్తెని కానీ ఇవ్వడం జరిగింది. మధ్యలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. అది దేవుని, కేవలం దేవుడు చెప్తాడు కదా, మన పిల్లలు పిండమై ఉన్నప్పుడే ఆయన వారిని ఎరిగి ఉన్నాడంట. మన పొట్టలో ఎప్పుడైతే బ్లడ్ క్లాట్ అయి ఉంటుందో అప్పుడే అది ఆ రూపంలో ఎవరు జన్మిస్తారు, ఆ బిడ్డకి ఏం పేరు పెట్టబడుతుంది, ఎవరి కడుపున నేను ఆ బిడ్డని పుట్టించాలి అని చెప్పి దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడంట. అయితే మొదటిగా మనము మన కుమారుల కోసం కుమార్తెల కోసం దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, కీర్తనలు 128వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఏముందండి? మన పిల్లల కోసము నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ఒలీవ మొక్కలు అంటే బైబిల్లో ఎంత శ్రేష్టమైనవండి. ఒక పిచ్చి మొక్కని దేవుడు ఘనమైన మొక్కగా మార్చడం జరిగింది. ఎందుకు ఒలీవ మొక్కలతోని మీ కుమారుల్ని మీ కుమార్తెల్ని దేవుడు పోలిస్తున్నాడు అంటే, నోవాహు గారు కాలంలో ప్రళయం మొత్తం ముగిసిన తర్వాత ఆయన ఏం చేస్తాడండి, ఓడలో నుంచి ఒక కాకిని పంపుతాడు బయటికి. కాకిని పంపించి బయట వాతావరణం ఎలా ఉంది అని చెప్పి ఆయన తెలుసుకుంటాడు. అలా కాకి వెళ్ళి ఏం చేస్తుందంటే ఒలివ చెట్టు యొక్క ఆకులను తెంపుకొని వచ్చి ఇస్తారు నోవాహు గారికి. దాని అర్థం ఏంటండి, బయట అన్ని రోజులు జలప్రలయం వచ్చాక అనేక మంది నశించిపోయారు, భూమి మొత్తం కూడా అంతరించిపోయింది, కానీ ఒలీవ మొక్క మాత్రం అలానే ఉంది. కాకికి అందే విధంగా ఆ ఒలీవ మొక్క ఉంది అంటే ఒలీవ మొక్క ఎప్పటికీ కూడా అంతరించిపోదు. ఆ విధంగా మీ పిల్లలు మీ భోజన పళ్ళ చుట్టూ ఉంటారంట. మీరు బ్రతికినన్ని దినములు కూడా మీ పిల్లలు మీతోనే ఉంటారు అని చెప్పి దేవుడు రాయడం జరిగింది. అది మొదటి మాట. రెండవదిగా మనం చూసినట్లయితే అదే కీర్తనలు 144:12. కుమారుడు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలను నగరునికే చెక్కిన మూల కమ్ముల వలె ఉన్నారు. అయితే ఇక్కడ ఉంది కదండి కుమార్తెల గురించి. మా కుమారుడు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్క వలె నుందురు. యవ్వన కాలమందు ఎలా అయితే ఒక చెట్టు చిన్ననాటి నుండే పెరిగి పెద్దదయ్యి ఒకటేసారి విచ్చుకుంటుందో, పచ్చగా కనిపించి పండ్లను పూలను ఇస్తుందో, మీ కుమారులు కుమార్తెలు కూడా యవ్వన కాలమందు అదే విధంగా ఉంటారంట. వాళ్ళు ఆ విధంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఒక చెట్టు పచ్చగా ఉంటుందో పక్షులు వచ్చి వాటిని పాడు చేయడానికి ప్రయత్నిస్తాయి. ఆ విధంగానే మీ పిల్లల జీవితాలను కూడా ఏదో విధంగా సాతాను నాశనం చేయాలనే ఉద్దేశం కలిగి ఉంటుంది. కానీ ఆ దారి నుంచి వారిని తప్పించుకునే బాధ్యత తల్లిదండ్రులుగా మీది. అలానే కుమార్తెల గురించి ఏం చెప్తున్నాడు అంటే, నగరునకై చెక్కిన మూల కంపముల వలె ఉన్నారు. కుమారుల కంటే కూడా కుమార్తెలకి ఎక్కువ స్థానం దేవుడు ఇస్తున్నాడండి. ఒక నగరానికి ఎలా అయితే మూల స్తంభాలు ఉంటాయో, అవి ఉంటేనే నగరం ఎలా నిలిచి ఉంటుందో, ఆ స్థానాన్ని కుమార్తెలకు దేవుడు ఇస్తున్నాడు. కుమార్తెలు, ఎందుకంటే ఈ రోజుల్లో కుమార్తెలను ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ, కుమారులను ఇష్టపడే వాళ్ళు ఎక్కువ.
అది దేని వల్ల తెలియదు కానీ మొదటి నుంచి కూడా అంతే. కుమారులు అంటే ఇష్టం, కొడుకు పుట్టాడు అంటే సంతోషం, కూతురు పుట్టింది అంటే బాధ. అయితే ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మా పిన్ని వాళ్ళు కొడుకున్నారండి. అయితే మా అమ్మ ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది, పంపు మా ఇంటికి అని మా పిన్నికి. ఇప్పటి వరకు రాలేదు ఎప్పుడు. మొన్న పెళ్ళి జరిగితే వచ్చాడు కదా అని చెప్పి మేము ఉంచేసుకున్నామండి. ఇప్పుడు మా అమ్మకి ఎంత సంతోషం అంటే ఇంకా ఒక కుమారుడుగా కాకుండా తన కుమారుడుగా చూసుకుంటుంది. నేను పని చేయట్లేదు ఇంకా మా అమ్మకి. నేను కాలేజ్ నుంచి రాకముందే ఫోన్ చేసి తినడానికి ఏమైనా తీసుకోండి రా అని చెప్తుంది. నాకు ఎప్పుడు మా అమ్మ చెప్పలేదు నువ్వేమైనా తెచ్చుకో తినడానికి అని. అలా కుమారుడిని ఇష్టపడే వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారండి. కానీ కుమార్తెలు దేనికి కూడా తక్కువ కాదు. ఈ రోజుల్లో కుమార్తెలే ఎక్కువ. కుమారులే ఒకవేళ మిమ్మల్ని వదిలేస్తారేమో, అది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే వాక్యంలో ఉన్నదే నేను చెప్తున్నాను. దేవుడు కుమార్తెలను తక్కువ చేయలేదు. కుమారులతో సమానంగానే కుమార్తెలను పోర్చడం జరిగింది. ఇంకొకటి మనం చూస్తే 147వ అధ్యాయము 13వ వచనం. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ మధ్యనే నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఆశీర్వదిస్తాడు అని ఇక్కడ లేదండి, ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు. ఎలాంటి ఆశీర్వాదం కావాలో అది నీ పిల్లలకు దేవుడు ఇచ్చేశాడు. దానిని సద్వినియోగం చేసుకునే వారిగా మనం ఉండాలి. ఇస్తాను లేకపోతే ఇస్తాను అని దేవుడు అనట్లేదు, ఆల్రెడీ ఇచ్చేశాడు ఆశీర్వాదం. దానిని మనం పొందుకునే వారిగా ఉన్నాము. మీ పిల్లలు దానిని పొందుకునే వారిగా ఉన్నారా లేదా అని ప్రశ్నించుకోండి. దేవుడే మీ పిల్లలకి ఆశీర్వాదాన్ని ఇచ్చినప్పుడు మీరు వారి పట్ల ఎలా ఉండాలండి? ఇంకా గొప్ప మాటలు కలిగి ఉండాలి. కొంతమంది ఉంటారు తమ పిల్లల్ని దూషించేవారిగా, లేకపోతే నువ్వు ఎప్పుడు ఇంతే, నువ్వు మారవు, నీకంటే వాడు బెటరు, నీకంటే వీడు బెటరు అని చెప్పి ఎగతాళి చేసేవారిగా తల్లిదండ్రులు ఉంటారు. అలా ఉంటే వాళ్ళు బాగుపడతారా అండి? బాగుపడరు. ఎప్పుడైతే మనకు పిల్లల్ని మనం సరి చేసుకుంటామో, లేదు నువ్వు ఖచ్చితంగా ఇది చేస్తావు, నీ వెనకాల మేము ఉంటాము అని మనం ఎప్పుడైతే సపోర్ట్ ఇస్తామో తప్పకుండా వాళ్ళు ఆశీర్వదించబడతారు అని దేవుడు చెప్తున్నాడు. ఇంకొక విషయం, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నందుదురు. చాలండి, మన పిల్లలందరూ కూడా యెహోవా చేత ఉపదేశము. మీ పిల్లలు మీ వలన కాదు, నా వలన కాదు, దేవుని వలన, యెహోవా వలననే వారు ఉపదేశం పొందుతారంట. మన వల్ల కాలేదు అంటే అది యెహోవా చూసుకుంటాను అని దేవుడు చెప్తున్నాడు. వారికి ఏ విధంగా చెప్పాలో దేవునికి తెలుసు. మనకి విసుగు రావచ్చు మన పిల్లల మాట వినకపోవడం ద్వారా కానీ, వాళ్ళు మనం చెప్పింది చేయకపోవడం ద్వారా కానీ ఒకనొక దినమున మనకి విసుగు వచ్చేస్తుంది. మనం వదిలేస్తాము ఎందుకు వీళ్ళతో అని చెప్పి. కానీ యెహోవా ఏమంటున్నాడంటే నేనే వారికి ఉపదేశం చెప్తాను, నా మార్గం నేనే వారికి తెలియజేస్తాను అని చెప్పి దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఈ మాటలన్నీ కూడా తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది. మీ ప్రార్థనలో కూడా వీటిని మీరు ఈ అంశాలను పెట్టినట్లయితే బాగుంటుందండి. అలానే యెషయా 49:25. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, బాల్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు పట్టిన వారు విడిపింపబడుదురు. అదే నీ పిల్లలను నేనే రక్షించదును అని చెప్పి 25వ వచనంలో ఉందండి. దేవుడు మాత్రమే నీ పిల్లలను రక్షిస్తాడంట. నీవు నీ పిల్లల్ని ఆయన చేతికి అప్పగించు, ఆయన చూసుకుంటాను అని చెప్పి దేవుడు అంటున్నాడు. అదే కీర్తనలు 37:25. కీర్తనలు 37:25. నేను చిన్నవాడనే ఉంటుంది, ఇప్పుడు ముసలివాడనే ఉన్నాను, అయినా నీతిమంతులు పిలువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూసి ఉండలే. ఇక్కడ ఏమనుందండి? నీతిమంతుడు విడువబట్ట గాని. ఒకవేళ నీవు నీతిమంతుడు అయితే నీ సంతానము భిక్షమెత్తుట దేవుడు ఎప్పుడు కూడా చూడడంట, చూసి ఉండలేదంట ఆయన. కొంతమంది హేళన చేస్తారు కదండి మన కుటుంబాన్ని, మన పిల్లల్ని. మీ పిల్లలు ఎప్పుడు ఇంతేనా, మీ పిల్లలు అసలు చదవరా, లేకపోతే మీకు ఇది లేదా, మీకు బంగారం లేదా, మీకు బండి లేదా, మీకు వాహనం లేదా అని అడుగుతూ ఉంటారు. అలా దేవుడు ఆ మాటల ద్వారా మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ కూడా ఆయన ఎన్నటికీ కూడా భిక్షం ఎత్తేటట్టు ఆయన చేయడంట. ఒకరికి ఇచ్చేవారిగానే మిమ్మల్ని, మీ పిల్లల్ని దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. అదే యెషయా గ్రంథము 54:13.
నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగు. ఇక్కడ మళ్ళీ మన పిల్లలు యెహోవా చేత ఉపదేశం నందురు, మన పిల్లలకు అధిక విశ్రాంతి కలుగునంట. మనం పడుతున్న శ్రమ అంతా దేవునికి తెలుసు. ఈ రోజుల్లో మీరంతా కష్టపడేది ఏంటండి? కేవలం మీ పిల్లల కోసం, వాళ్ళ ఫ్యూచర్ బాగోవాలని, మీలాగా వాళ్ళు కష్టపడకూడదని. అదే వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడు. మీరు పొందినంత శ్రమ వారిని నేను పొందనివ్వను, వారికి కావలసినంత విశ్రాంతి వారికి నేను ఇస్తానని చెప్పి దేవుడు అంటున్నాడు. అదే యెషయా 54:3 కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదవు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును. చాలండి. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును అంటే ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి, అన్యజనుల మధ్యలో మనం ఉంటున్నాం కాబట్టి, మీ పిల్లలు అన్యజనుల మధ్యలో ఉంటారు, వాళ్ళని ఏలుతారు, వాళ్ళని వీళ్ళు స్వాధీనపరుచుకుంటారు అని దేవుడు చెప్తున్నాడు. మరి అలా ఎలా ఉండగలుగుతారు అంటే అది మీ పిల్లలు ఉండే భయభక్తుల్లో కలిగి ఉంటుందండి. మీ మాట మీ పిల్లలు ఎంతవరకు వింటున్నారు అనే దాంట్లో ఉంటుంది. మా అమ్మ కానీ పెద్దమ్మ కానీ మాకేం చెప్తారంటే, ఎక్కడికైనా అన్యజనుల్లోకి వెళ్ళినప్పుడు మా చుట్టాలందరూ అన్యజనులే కాబట్టి మీరు వాళ్ళలా ఉండకూడదు, మనం స్పెషల్గా ఉండాలని చెప్పి ఎక్కువ ఏం చేయనివ్వరు మమ్మల్ని. మీరు అంటే మీలానే ఉండాలి, మనం క్రిస్టియన్స్ కాబట్టి క్రిస్టియన్స్ లానే ఉండాలని చెప్పి వాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఆ విధంగా అన్యజనులో మనం ఎలా ఉండాలి, మన పిల్లలు ఎలా ఉండాలి అని చెప్పి మనం వారికి తెలియజేసేవారిగా ఉండాలి. మన పిల్లల్ని మనమే కదండి సరి చేసుకోవాలి, పక్కింటి వాళ్ళు వచ్చి చేయరు కదా, లేకపోతే సండే స్కూల్ టీచర్ వచ్చి మీ పిల్లల్ని సరి చేయరు కదా. మనం ఎలా అయితే ఉంటామో, మనం చెప్పే మాటలు ఎలా అయితే ఉంటాయో వాటిని బట్టే మన పిల్లలు ఎదుగుతారు. ఇప్పుడు విష్ణునాక డ్రమ్స్ కొడుతుంటే రిషి కూడా డ్రమ్స్ కొట్టాడు. కీర్తనాక పాటలు పాడితే ప్రైజీ కూడా పాటలు పాడుతూ ఉంటుంది. అలా చిన్నప్పటి నుండే మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఫస్ట్ మీరేం చేస్తున్నారు, మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మీరు చూసుకున్నట్లయితే తప్పకుండా వారు అన్యజనులను వారి మధ్య స్వాధీనపరుచుకునే వారిగా ఉంటారు. అదే కీర్తనలు 115:14. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. చాలండి. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలో మీ పిల్లలు ఎన్నటికీ ఉండరు, వాళ్ళు వృద్ధి పొందేవారిగానే ఉంటారు. ఆ వృద్ధి పొందే క్రమం ఎలాంటిది, వాళ్ళు ఏది చేస్తే వృద్ధి పొందుతారు అనేది మీరు చూసుకున్నట్లయితే బాగుంటుంది. అదే కీర్తనలు 112:2. చాలండి. మన సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారంట. భూమి మీద ఉన్న అన్యజనుల కంటే, మన దేవుణ్ణి ఎరగని బిడ్డల కంటే కూడా మన పిల్లలు ఎక్కువ బలం కలిగి జీవిస్తారంట. దేనినైనా ఎదిరించగలిగే శక్తి మన పిల్లల్లో ఉంటుందంట. అదే క్రిస్టియన్స్ ఉండే ప్రత్యేకత. దేనినైనా మనం ఎదిరించగలుగుతాము, దేనికైనా ముందడుగు వేయగలుగుతాము, భయం ఉండదు, భక్తి ఎక్కువ ఉంటుంది, దేవునిలో విశ్వాసం ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడైతే తల్లిదండ్రులు కలిగి ఉంటారో అప్పుడే తమ పిల్లలు కలిగి ఉంటారు. అదే సామెతలు 20:7. యథార్థవంతులకు నీతిమంతుల పిల్లలు వారి తదనంతరము ధన్యులగుదురు. యథార్థవర్తనులకు నీతిమంతుని పిల్లలు. ఎప్పుడైతే తల్లిదండ్రులు యథార్థ మనుషులై నీతి కలిగి జీవిస్తారో వారి పిల్లలు వారి తదనంతరము ధన్యులవుతారంట. మన కార్యాల చేత మనం నీతిమంతులమని అనిపించుకుంటేనే మన పిల్లలు ధన్యత పొందుతారంట. లేకపోతే మనం ఎలాంటి జీవితం అయితే జీవించామో వారికి అదే జీవితం దేవుడు ఇవ్వడం జరుగుతుంది. అయితే చివరిగా కీర్తనలు 127:4. ఈ వాగ్దానం కూడా అందరికి తెలుసు కదండి. ఎవరి కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారు. ఆయన చేతిలో మనము బాణములై ఉన్నాము. మీ పిల్లలు అంతా కూడా ఆయన చేతిలో బాణములై ఉన్నారు. ఆయన ఎప్పుడు గురి చూపిస్తాడో తెలియదు, ఎప్పుడు మీ పిల్లలను ఆయన ఎన్నుకుంటాడో తెలియదు, ఎప్పుడు ఆయన పిలుచుకుంటాడో తెలియదు. దానికోసం మీరు సిద్ధపడి ఉండాలి, అలానే మీ పిల్లల్ని కూడా మీరు సిద్ధపరిచి ఉండాలి. ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.